Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. So far we have covered chapter 1, chapter 2 and some of the questions from chapter 3 as well. So ఈరోజు పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మీద మరికొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ని చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే. The Rajya Sabha is merely a secondary house rather than a second house in the Indian parliamentary system. Critically analyze the statement. Also, compare and contrast the position of the Rajya Sabha vis-a-vis the state legislative councils. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? The Rajya Sabha is merely a secondary house rather than a second house. There is a difference between these two words, secondary and second. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సెకండరీ అండ్ సెకండ్ అంటే సెకండరీ అంటే ప్రియారిటీ అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్ హౌస్ అని అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఉంటుంది. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. లోక్సభతో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అనడం సెకండ్ హౌస్. ది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ బోత్ హ్యావ్ ఈక్వల్ ప్రియారిటీస్. సెకండరీ అని అంటే ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆఫ్ నెగ్లిజిబుల్. ఏదైతే కన్సర్న్ అనేది తక్కువగా ఉంటుందో ఆ మీనింగ్ని ఇన్ఫర్ చేస్తుంది సెకండరీ అనే పదం. సెకండ్ అనే పదం ఏం చేస్తుంది? ఒకదాని తర్వాత మరొకటి అనేదాన్ని ఒక లైన్ని సీక్వెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇందులో ఒక ర్యాంకింగ్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతూ ఈ వర్డ్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మీనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు క్రిటికల్లీ ఎనలైజ్. ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది, క్రిటికల్లీ అనలైజ్ అనే ఒక కీవర్డ్ ఉంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రిటికల్లీ అనలైజ్? క్రిటికల్లీ అని అంటే మీనింగ్ ఏంటి? ఏదన్నా ఒక ఇవ్వబడిన విషయం అనేది, ఒక చెప్పబడిన స్టేట్మెంట్ అనేది ఎంతవరకు రైట్ అనేది క్రిటికల్ ఎనాలిసిస్ అనేది. ఏ పాయింట్ వరకు ఇది రైట్, ఎంతవరకు చెప్పబడిన స్టేట్మెంట్ అనేది రైట్, ఎందుకు చెప్పబడిన స్టేట్మెంట్ అనేది రాంగ్ అనే రెండు అంశాలని మనం ప్రస్తావించాల్సిన అవసరం అనేది ఉంటుంది. క్రిటికల్లీ అనలైజ్ అని ఎప్పుడు అడిగినా కూడా హౌ ఫార్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అనేది మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం హౌ ఫార్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద స్క్రూటినీ. తప్పవచ్చు, ఎప్పటి వరకు తప్పవచ్చు అనేది కూడా మెన్షన్ చేయాలి. ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అనేదాన్ని రెండిట్లో రాస్తే క్రిటికల్లీ అనలైజ్ అనే కీవర్డ్కి జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాము. ఐ హోప్ ఇట్స్ క్లియర్. క్రిటికల్లీ అనలైజ్ కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అనేది మోరార్లెస్ సేమ్గా ఉంటుంది. ఏ కీవర్డ్ అయినా కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. బట్ కీవర్డ్కి ప్రకారం ప్రజెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ రాజ్యసభ గురించి చెప్తున్నాం. సో ఇక్కడ ఏమన్నారు? సెకండరీ హౌస్ అన్నారు, సెకండ్ హౌస్ అన్నారు. సెకండరీ హౌస్ అని అంటే ఏం చెప్పాను? ఇంపార్టెన్స్, ఒక ప్రియారిటీ అనేది తక్కువగా ఉంది. లోక్సభతో పోల్చినప్పుడు ఒక ప్రియారిటీ అనేది తక్కువగా ఉంది. సో ఆ పాయింట్స్ రాసేసి సో ఫార్ ఈ స్టేట్మెంట్స్ వరకు ఇది సెకండరీ హౌస్ లాగా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సెకండ్ హౌస్ అని చెప్పేసి ఇంకొక బాడీలో, ఇంకొక స్ట్రక్చర్లో రాసినప్పుడు ఈ కీవర్డ్ అనేది పర్ఫెక్ట్గా జస్టిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా క్రూషియల్. సో ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ అనేది ఎవరు ఒక ఎరుడిషియన్, ఒక ఎక్స్పర్ట్ స్కాలర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక ఇంటెలెక్చువల్ అనేది స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు క్రిటికల్లీ అనలైజ్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్, పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్తూ దానికి ఉన్న లిమిటేషన్స్ని కూడా రాయాలి. ఆ లిమిటేషన్స్ అనేది కూడా రాయాలి. ఈవెన్ ఇక్కడ ఒకవేళ సెకండ్ హౌస్ అనేది ఇవ్వలేదు అనుకోండి క్వశ్చన్లో, రాజ్యసభ ఈజ్ మేర్లీ ఏ సెకండరీ హౌస్ ఇన్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్, క్రిటికల్లీ అనలైజ్ ద స్టేట్మెంట్ అన్నారనుకోండి, అప్పుడు కూడా మనం ఈ పాయింట్ని ఎక్కడ అయితే ఇట్ యాక్ట్స్ యాజ్ ద సెకండ్ హౌస్, ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. క్రిటికల్ అనలైజ్ అన్న పదానికి యూపీఎస్సీలో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. మోస్ట్ ప్రాబబ్లీ టీఎస్జీపీఎస్సీలో కూడా అడిగే అవకాశం అనేది. బెటర్ టు బీ అవేర్ ఆఫ్ దీస్ కీవర్డ్స్, రైట్? సో ఇంట్రడక్షన్ టాపిక్ ఇక్కడ ఏది, థీమ్ ఏంటి? థీమ్ ఈస్ రాజ్యసభ. బై ద వే సెకండ్ పోర్షన్ కూడా ఉంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద పొజిషన్ ఆఫ్ రాజ్యసభ
రెస్పెక్ట్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఏదైతే రాష్ట్రాలలో విధానసభలు ఉంటాయి గదా! పరిషత్స్ ఉంటాయి గదా! కౌన్సిల్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి గదా! వాటితో పోల్చండి. రాజ్యసభతో స్టేట్‌లో ఉన్న సెకండ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చండి అని అడుగుతున్నారు. రైట్. సో, ఇది సెకండ్ పార్ట్. సో, ఇట్ హాస్ టోటల్లీ 3 పార్ట్స్. ఎందుకు? ఫస్ట్ ఎక్కడైతే సెకండరీ హౌస్ అవుతుందో అది రాయాలి. ఓకే. వేర్ ఇట్ హ్యాస్ లెస్సర్ పవర్ కంపేర్ టు ద లోక్‌సభ. అనదర్ థింగ్ ఈస్ సెకండ్ హౌస్ వేర్ ఇట్ హ్యాస్ ఈక్వల్ పవర్ కంపేర్ టు ద లోక్‌సభ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రాజ్యసభ రాయడం ద్వారా సెకండ్ హౌస్‌ని జస్టిఫై చేయగలుగుతాం. అట్ ది సేమ్ టైమ్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద పొజిషన్ ఆఫ్ రాజ్యసభ విజావి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో, క్లియర్ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది ఇప్పుడు ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్‌లో రాజ్యసభ గురించి మెన్షన్ చేయండి. రాజ్యసభ ఆర్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి ఇంట్రడక్షన్ రాయడం బాగా ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ఏ bicameral legislature consisting of Rajya Sabha, that is Council of States, and Lok Sabha, that is the House of People. Rajya Sabha represents the states of India and has indirectly elected members, whereas Lok Sabha represents the Indian populace and has directly elected member. ఎప్పుడైనా రాజ్యసభ అనేది స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. బికాస్ హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా కన్సిడర్ చేయబడుతూ ఉంటుంది. వెరాజ్ లోక్సభ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ పీపుల్, హౌస్ ఆఫ్ ద పీపుల్. రైట్. రాజ్యసభలో మెంబర్స్ ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతారు. లోక్సభలో మెంబర్స్ డైరెక్ట్గా వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ ద్వారా ఎన్నుకోబడతారు. రైట్. సో, ఇవి ఇంట్రడక్షన్ అనేది రాసేసాము. ఇక్కడ ఏదైతే ఉందో లింక్ పేరా ఉందో నెక్స్ట్ లింక్ పేరా రాయండి. రైట్. థీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లింక్ పేరాని రాయండి. దెర్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్ అబౌట్ వెదర్ రాజ్యసభ హ్యాస్ ఫంక్షన్స్ యాజ్ ఏ సెకండరీ హౌస్ ఆర్ ట్రూ సెకండ్ హౌస్ ఇన్ ద లెజిస్లేటరీ systems. And now we are presenting the arguments for Rajya Sabha as a secondary house. The following arguments makes the Rajya Sabha to appear as a secondary house in the Indian parliamentary system. First thing is limited legislative powers. The Rajya Sabha cannot initiate the money bills or finance bills. It can only recommend amendments to the bills. The Lok Sabha can accept or reject these recommendations. నిన్నటి క్లాస్లో చూసాము రాజ్యసభకి మనీ బిల్స్ పట్ల పవర్స్ అంటూ ఏమీ ఉండవు. ఇట్ కెనాట్ అమెండ్ దెమ్. ఎట్ మ్యాక్స్ 14 days మాత్రమే డిలే చేయగలుగుతుంది. వితిన్ 14 daysలో ఏ రికమెండేషన్స్ని కూడా పంపకపోతే లోక్సభ ఏదైతే బిల్ రాజ్యసభకు పంపించిందో దాన్ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేసినట్టు పరిగణిస్తూ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం పంపించబడుతూ ఉంటుంది. 14 days టైం మాత్రమే రికమెండేషన్స్ ఇవ్వడానికి. ఈ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. రైట్. ఫైనాన్స్ బిల్స్ 1 ఏదైతే ఉందో దే హ్యావ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. లోక్సభ. రైట్. సో, ఈ లెజిస్లేటివ్ పవర్స్తో పోల్చినప్పుడు రాజ్యసభ అనేది సెకండరీ హౌస్గానే పరిగణింపబడుతుంది. ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్ యొక్క ముఖ్య పని ఏంటి? టు హోల్డ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. Through various means. One of the major means is no confidence motion. No confidence motionని ప్రవేశపెట్టడం ద్వారా ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉందో ఎగ్జిక్యూటివ్ని పార్లమెంట్ అనేది అకౌంటబుల్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఓన్లీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజ్యసభ హ్యాస్ ఏ నో సే ఇన్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్. రాజ్యసభ కెనాట్ పాస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్స్ ద గవర్నమెంట్. is a key function that lies only with the Lok Sabha. Lok Sabha to మాత్రమే. Another thing is perceived as a delaying house. Perceived role as a delaying house. Rajya Sabha can delay the legislation but not indefinitely block it. If a bill is rejected by the Rajya Sabha, Lok Sabha can pass it again in a joint sitting. So joint sitting లో ఏం జరుగుతుంది?
జాయింట్ సిట్టింగ్‌లో ఫస్ట్ థింగ్ ఎవరు ప్రిసైడ్ చేస్తారు జాయింట్ సిట్టింగ్‌ని? స్పీకర్ అధ్యక్షతన జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. రైట్. సో, స్పీకర్ వస్తారు. అట్ ద సేమ్ టైమ్ లోక్‌సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ కూర్చుంటారు. లోక్‌సభ యొక్క న్యూమరికల్ స్ట్రెంత్ అనేది ఆబ్వియస్‌లీ ఎక్కువగా ఉంటుంది. 545 ప్లస్ ఉంటుంది. రాజ్యసభ అరౌండ్ 250 రౌండ్ ఫిగర్‌కి. రైట్. సో, న్యూమరికల్ స్ట్రెంత్ అనేది లోక్‌సభకి ఎక్కువగా ఉండడం వల్ల, లోక్‌సభ యొక్క విషెస్ అనేది మాత్రమే ఫుల్‌ఫిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యూజువల్లీ జాయింట్ సిట్టింగ్స్. జాయింట్ సిట్టింగ్స్ ఎప్పుడు కూర్చున్నా గూడా లోక్‌సభ ఏది అనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. రైట్. ఈ కాన్‌ఫ్లిక్ట్ అంటే ఏం జరుగుతూ ఉంటుంది? కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. 2 సభల మధ్య కాన్‌ఫ్లిక్ట్. ఫస్ట్ థింగ్ ఏం జరగొచ్చు? లోక్‌సభ బిల్ పాస్ చేయొచ్చు. రాజ్యసభ బిల్‌ని పాస్ చేయకపోవచ్చు. సేమ్ టైమ్ లోక్‌సభ, రాజ్యసభ ఏదైనా రాజ్యసభ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసినప్పుడు లోక్‌సభ యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. రైట్. ఒక బిల్‌ని లోక్‌సభ పంపించిన తర్వాత 6 మంత్స్ లోపల రాజ్యసభ రియాక్ట్ అవ్వకపోయినా గూడా ఈ బిల్ అనేది పరిగణింపబడదు. సో, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ ఎ కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ ద 2 హౌసెస్. సో, అట్లాంటి టైంలలో జాయింట్ సిట్టింగ్‌ని ఏర్పాటు చేయడం జరుగుతూ రైట్. సో, ఈ డిలేయింగ్ హౌస్‌గా ఎలా రాజ్యసభను చూస్తున్నాము. ఈ డిలేయింగ్ హౌస్‌గా చూసినప్పుడు ఇది ఒక సెకండరీ హౌస్‌గా మాత్రమే పరిగణింపబడుతుంది. అనదర్ థింగ్ అలిగేషన్స్ ఆఫ్ క్రోనీయిజం అండ్ పార్టిసన్ పాలిటిక్స్. పార్టిసన్ పాలిటిక్స్. ఈ రాజ్యసభలో నార్మల్‌గా యూజువల్‌గా ఎవరు ఎక్కువగా ప్లేస్ అవుతున్నారు రాజ్యసభ నుండి? ఎవరైతే పార్టీకి చాలా రోజుల నుంచి లాయలిస్ట్‌గా ఉంటారో, ఫండ్‌ని ఎక్కువగా రైజ్ చేస్తారో, ఎవరైతే సొసైటీలో ఇన్‌ఫ్లుయెన్షియల్ ఇండివిడ్యువల్స్ ఉంటారో వారిని వారికి సీట్స్ కల్పించడం కోసం మాత్రమే. లేదు అనంటే పార్టీలో ఎలక్షన్స్‌లో ఓడిపోయిన వాళ్ళకి సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అకామిడేట్ చేయడానికి మాత్రమే రాజ్యసభ అన్నట్లుగా తయారైంది. రాజ్యసభ ఈస్ ఆఫెన్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ ఏ ప్లేస్ వేర్ పార్టీ లాయలిస్ట్ అండ్ ఫండ్ రైజర్స్, ఇన్‌ఫ్లుయెన్షియల్ ఇండివిడ్యువల్స్ ఆర్ గివెన్ సీట్స్. రైట్. సమ్‌టైమ్స్ ఇట్స్ లాకింగ్ స్ట్రాంగ్ కనెక్షన్స్ టు ద స్టేట్స్ యాస్ వెల్. సో, ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే పొలిటికల్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్స్‌కి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఫండ్ రైజింగ్ ఎక్కువగా చేస్తారో పార్టీస్‌కి వాళ్ళకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది అనేది ఒక అలిగేషన్ అనేది ఉంది. అనదర్ థింగ్ ఈస్ దేర్ ఈస్ ఎ రిమూవల్ ఆఫ్ డొమిసైల్ రిక్వైర్మెంట్స్. ఇట్ హాస్ లెడ్ టు ద కన్సర్న్స్ అబౌట్ ద జెన్యూన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇంట్రెస్ట్. 2003లో ఏం జరిగింది? 2003లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌కి అమెండ్మెంట్ తీసుకొచ్చేసి అప్పటి వరకు రాజ్యసభకి ఎలక్ట్ అవ్వాలి అనంటే, ఆ ఒక పర్టిక్యులర్ స్టేట్‌లో వాళ్ళు ఎలక్టోరల్‌గా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఒక పర్టిక్యులర్ స్టేట్ నుండి ఎలక్ట్ అవ్వాలంటే, సపోజ్ తెలంగాణ నుండి ఎవరైనా ఎలక్ట్ అవ్వాలంటే, తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గంలో వాళ్ళకు ఓటు హక్కు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉండేది. కానీ 2003 తర్వాత 2003లో అమెండ్మెంట్ తీసుకొచ్చేసి దీన్ని తీసివేయడం ఏదైతే అమెండ్మెంట్ 2003లో వచ్చిందో, ఆ అమెండ్మెంట్ ద్వారా దీన్ని తీసివేయడం జరిగింది. దాని ద్వారా ఏం జరుగుతుంది? రీసెంట్‌గా అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేటివ్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. బట్ యూజువల్లీ ఏం జరుగుతూ ఉంటుంది? రాజ్యసభ అంటేనే ఏమని చెప్తున్నాము? ఇట్ రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అని అన్నాము. వేరే స్టేట్ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ నుండి ఎలక్ట్ అయినప్పుడు ఇక్కడ తెలంగాణ ఒక పర్టిక్యులర్ పార్టీ అని కాదు, పర్టిక్యులర్ స్టేట్ అని కూడా కాదు. దేర్ ఈస్ ఎ యూజువల్లీ రిక్వైర్మెంట్. ఈవెన్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ కర్ణాటక. దో షీ బిలాంగ్స్ టు తమిళనాడు. రైట్. సో, డిఫరెంట్ పీపుల్ అనేవి ఇలా డిఫరెంట్‌గా ఎలక్ట్ అవుతుంది. వేరే స్టేట్ నుండి ఎలక్ట్ అయినప్పుడు ఆ ఒక్క స్టేట్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ట్రూగా చేస్తారా లేదా అనేది ఇష్యూ. ఒకవేళ రేపు పర్టిక్యులర్ స్టేట్ గురించి డిబేట్ జరుగుతూ ఉంది పార్లమెంట్‌లో. ఆ టైంలో వాళ్ళు స్టేట్‌కి సపోర్ట్ చేస్తారా? లేదనంటే పార్టీ లైన్స్ మీద కట్టుబడి ఉంటారా? అనేది క్వెషన్ మార్క్ అన్నమాట. యూజువల్లీ రాజ్యసభలో ఏంటుంది? స్టేట్స్‌కి గాకుండా పార్టీస్‌కి గాకుండా స్టేట్ రిలేటెడ్ చేయాలి అని. ఇప్పుడు ఏంటి? సపోజ్ ఇదే కేస్‌లో ఐయామ్ జస్ట్ టేకింగ్ ఇట్ యాస్ ఎ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. రైట్. ఈ కేస్‌లో ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. రేపు తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. దేర్ ఈస్ ఎ డిబేట్ బిట్వీన్ ద నార్త్ అండ్ ద సౌత్. సో, హీ బిలాంగ్స్ టు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. రైట్. సో, సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు తను ఎటువంటి పార్టీ స్టాండ్స్ తీసుకుంటారు? నిజంగా స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని రిప్రజెంట్ చేస్తారా లేదా అనేది
క్వెషన్ అయ్యే అవకాశం అనేది ప్యూర్లీ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ జస్ట్ టు మేక్ యూ అండర్‌స్టాండ్. బికాజ్ ఇక్కడ జెన్యూన్ రిప్రజెంటేషన్ అనేది స్టేట్స్ నుండి మిస్ అవుతూ ఉంది. డొమిసైల్ రిక్వైర్మెంట్ తీసేయడం. ఏదైతే ఒరిజినల్ ఇంటెన్షన్స్ ఉందో రాజ్యసభ యొక్క ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి? స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉండడం. స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయడం. కానీ అదే రిక్వైర్మెంట్ తీసేయడం ద్వారా ద ఒరిజినల్ ఇంటెన్షన్ వాస్ లాస్ట్. రైట్? సో, అనదర్ థింగ్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్స్. ఇందాకే చూసాం కదా! జాయింట్ సిట్టింగ్స్‌లో డెడ్‌లాక్ ఏర్పడినప్పుడు లోక్‌సభ ప్రివైల్ అవుతూ ఉంటుంది. యూజువల్‌గా లోక్‌సభ అనేది ఎక్కువగా ప్రివైల్ అవుతూ ఉంటుంది. సో, ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఇట్ అపియర్స్ యాస్ ఎ సెకండరీ హౌస్. సెకండరీ హౌస్ ఇన్ ద పార్లమెంట్. హౌఎవర్ ఆల్సో యాక్ట్స్ యాస్ ఎ సెకండ్ హౌస్. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాస్ ఎ సెకండ్ హౌస్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్. The federal balance. Rajya Sabha represents the interest of the states and serves as a federal chamber. ఏదైతే స్టేట్స్ కూర్చొని డిస్కస్ చేయడానికి ఒక ఛాంబర్ లాగా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని హౌస్ ఆఫ్ ద స్టేట్స్ అన్నాము. రైట్? ఒక ఫెడరల్ ఛాంబర్ లాగా అవుతుంది. మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద సెంటర్. స్టేట్స్ అండ్ ద సెంటర్. ఒక సెంటర్ అనేది స్టేట్స్ అనేవి. మిగిలిన వాటిలలో పొలిటికల్ పార్టీస్ పరంగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఫెడరల్ ఛాంబర్‌గా సేమ్ టైమ్ రివ్యూ అండ్ స్క్రూటినీ. రాజ్యసభ యాక్ట్స్ యాస్ ఎ రివైజింగ్ ఛాంబర్ వెల్. ఎందుకు? లోక్‌సభ పంపిన బిల్స్‌ని రాజ్యసభ ఖచ్చితంగా ఆర్డినరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో లోక్‌సభ పాస్ చేసిన తర్వాత రాజ్యసభ కూడా పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లోక్‌సభలో బిల్ మీద డిస్కషన్ అనేది డీటెయిల్‌గా జరగకపోతే ఏదైనా హేస్టీగా బిల్ పాస్ అయినా కూడా రాజ్యసభ హాస్ ద పవర్ టు రివైజ్ ఇట్. సభ హాస్ ద power to revise this and to recommend the same to recommend the amendments to the bill that was passed by లోక్‌సభ ఏదైతే పాస్ చేసిందో దానికి అమెండ్మెంట్స్‌ని సజెస్ట్ చేసే పవర్ కూడా రాజ్యసభకి ఉంది. సో, ఏవైతే హేస్టీ లెజిస్లేషన్స్ ఉన్నాయో వాటిని అడ్డుకోగలుగుతుంది. యాక్ట్స్ యాస్ ఎ రివ్యూయింగ్ బాడీ, రివైజింగ్ ఛాంబర్. Another thing is representation of eminent personalities. Rajya Sabha allows for the nomination of distinguished individuals from various fields, bringing diverse expertise to the legislative process without contest elections. Rajya Sabhalo 12 మెంబర్స్‌ని ప్రెసిడెంట్ నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్, సైన్స్, సోషల్ వర్క్. రైట్? సో, ఇలాంటి వాళ్ళు రాజ్యసభకి ఎలక్ట్ అవ్వడం ద్వారా దే ఎన్రిచ్ ద ఎక్స్‌పర్టీస్ ఆఫ్ ద హౌస్. నాలెడ్జ్‌ని షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ రీసెంట్‌గా సుధామూర్తి గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు సెలెక్ట్ అవ్వడం. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. రైట్? సో, దే కాంట్రిబ్యూట్ దేర్ నాలెడ్జ్ టు ద హౌస్. నార్మల్లీ వీళ్ళు ఎలక్షన్స్‌లో ఎప్పటికీ గెలవకపోవచ్చు. రైట్? సో, దే హావ్ ద లిమిటెడ్ పొటెన్షియల్ టు విన్ ద ఎలక్షన్స్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. ఎందుకనంటే వాళ్ళు ప్రామినెంట్ పర్సనాలిటీస్ బట్ పొలిటికల్ ఫిగర్స్ కాదు. అందువల్ల వాళ్ళు ఎలక్షన్స్‌లో గెలిచే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ ఇలా చేయడం ద్వారా ఎమినెంట్ పర్సనాలిటీస్ అనేవాళ్ళు రాజ్యసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ యొక్క నాలెడ్జ్, ఎక్స్‌పర్టీస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. రైట్? సో, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీ. అనదర్ థింగ్ ఈస్ ఈక్వల్ పవర్స్ ఇన్ నాన్ మనీ ఎక్సెప్ట్ మనీ బిల్స్. Finance bills, Bill 1 only introduction has equal powers compared to Lok Sabha. Right? Same time, no confidence vote. ఈ 3 ఇష్యూస్ తప్ప మిగిలిన వాటన్నిటికంటే లోక్‌సభకి ఈక్వల్ పవర్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆర్డినరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈక్వల్ పవర్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వల్ పవర్ ఉంటుంది. ఈవెన్ ద ఆర్డినెన్సెస్ పాసింగ్ టైంలో కూడా ఈక్వల్ పవర్స్ అనేవి. సో, రాజ్యసభ ఈస్ నాట్ దాట్ సెకండరీ. ఏదైతే మనం చెప్తున్నాం అంత సెకండరీ కాదు. చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రిటికల్ ఎనలైజ్‌లో 2 డైమెన్షన్స్ మనమే రాయాలి. అదే ఇంపార్టెంట్. 2 డైమెన్షన్స్ అనేది ఎంతవరకు రైట్ కానీ ఎంతవరకు రాంగ్ అనేది రాయడమే క్రిటికల్లీ ఎనలైజ్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. రైట్? అనదర్ థింగ్ ఇట్ హ్యాస్ సర్టెన్ స్పెషల్ పవర్స్ యాస్ వెల్. లోక్‌సభ దగ్గర లేని స్పెషల్ పవర్స్ అనేవి రాజ్యసభ దగ్గరలో. రాజ్యసభ కెన్ ఆథరైజ్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టేట్ లిస్ట్
ఆర్టికల్ 249 చెప్పాం కదా! ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభలో ఒక రిజల్యూషన్ పాస్ చేసాం. మెజారిటీ రిజల్యూషన్ పాస్ చేస్తే ఒక 1 ఇయర్ లోపు స్టేట్ లిస్ట్‌లో ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం అనేది పార్లమెంట్‌కి ఆర్టికల్ 249. సేమ్ టైమ్ దేర్ ఈస్ అనదర్ ఆర్టికల్, ఆర్టికల్ 312. కెన్ ఆథరైజ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీస్ ఏవైతే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్ ఏదైతే ఉన్నాయో ఇలానే ఒక న్యూ ఆల్ ఇండియా సర్వీస్‌ని క్రియేట్ చేయాలన్నా కూడా రాజ్యసభలో ఆథరైజేషన్ ద్వారా చేయొచ్చు. సో, ఆథరైజేషన్ రిజల్యూషన్‌ని రాజ్యసభ నుంచి క్రియేట్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీస్ అనేవి, ఫీచర్స్ అనేవి రాజ్యసభకి మాత్రం 49 అండ్ ఆర్టికల్ 312. సో, ఇందువలన ఈజ్ ఎ సెకండ్ హౌస్ రైట్. సో, మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ జస్టిఫై ద స్టేట్మెంట్స్ సెకండరీ హౌస్ as well as why it is not just a secondary house, why it can be called as second house. సో, 2 డైమెన్షన్‌ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్వెషన్‌లో దీంతో పాటు ఇంకొక డైమెన్షన్ కూడా అడిగారు. ఇంకొకటి కూడా అడిగారు. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద రాజ్యసభ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అని అనడం జరిగింది. రైట్. సో, ఇక్కడ కంపారిజన్ అనేది చేస్తున్నాం. టేబులర్ ఫార్మాట్‌లో తీసుకున్నాను. 2 ఏవైతే సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ ఉన్నాయో రెండిటిని ఇందులోనే కంపేర్ అండ్ కాంట్రాస్ట్‌ని అడిగినప్పుడు సిమిలారిటీస్ అండ్ చెప్పాను కదా! కంపేర్ అండ్ కాంట్రాస్ట్ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ వీటిని మెన్షన్ చేయాలి. ది ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ ద పారామీటర్? ఎప్పుడైనా కంపారిజన్ రాసినప్పుడు రాదర్ దెన్ రైటింగ్ 2 కాలమ్స్ గో ఫర్ 3 కాలమ్స్. 3 కాలమ్‌లో ఫస్ట్ కాలమ్‌లో ఏదైతే పారామీటర్ మీద జడ్జ్ చేస్తున్నారో ఆ పారామీటర్‌ని మెన్షన్ దానికి సంబంధించి ఏదైతే 1లో మెన్షన్ చేసి మంచి రిప్రజెంటేషన్‌ని తీసుకొస్తుంది. స్టాండర్డైజ్ ఫార్మ్‌లో మనకు చిన్నప్పటి నుండి ఓన్లీ 2 కాలమ్స్ చెప్తారు. 2 కాలమ్‌లో ఇదే కాలమ్‌లో రాయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? వర్డ్స్ యొక్క రిపిటీషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రైట్. దీన్ని అవాయిడ్ చేయడానికి సింపుల్ ఫార్మాట్‌లో పారామీటర్‌ని కూడా సైడ్ హెడ్డింగ్‌లో ఫస్ట్ కాలమ్‌లో పారామీటర్‌ని ఫస్ట్ మెన్షన్ చేయడం ద్వారా ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో క్లియర్‌గా హైలైట్ చేయవచ్చు. రైట్. ఫస్ట్ పారామీటర్ ఈజ్ ఎ పర్మనెంట్ నేచర్. పర్మనెంట్ వర్సెస్ ఆప్షనల్. We do know that Rajya Sabha is a permanent house. Every second year ki 1/3 members retire అవుతూ ఉంటారు. So it ensures the continuity of the Indian Parliament. It cannot be dissolved altogether. It cannot be dissolved altogether. Whereas state legislative councils ఎలా ఉంటాయి? They are optional. ఫస్ట్ థింగ్ ఏంటి? అసెంబ్లీలో రెజల్యూషన్ రిక్వెస్ట్ చేస్తే లోక్సభ పార్లమెంట్ అనేది పాస్ చేసి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీకి అటాచ్మెంట్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అగైన్ ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మాకు వద్దు, రద్దు చేయండి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే మళ్ళీ పార్లమెంట్ అనేది దాన్ని అబాలిష్ చేసే అవకాశం కూడా. దీని ద్వారా ఇది ఏం తెలుస్తుంది? ఇట్ ఈస్ ఆప్షనల్ నేచర్, నాట్ మ్యాండేటరీ. ఈస్ ఆప్షనల్ ఇన్ నేచర్. అందుకే కొన్ని స్టేట్స్‌లలో అవి కొన్ని స్టేట్స్‌లలో లేవు. అయితే లార్జర్ స్టేట్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే మోస్ట్‌లీ స్మాలర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనకి ఎక్కువగా కనపడదు. రైట్. సో, దే ఆర్ ఆప్షనల్ ఇన్ నేచర్. దేర్ ఎగ్జిస్టెన్స్ ఇట్‌సెల్ఫ్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద అసెంబ్లీ. రాజ్యసభ అలా కాదు. రాజ్యసభ ఈస్ ఎ పర్మనెంట్. సేమ్ టైమ్ ఫెడరల్ రిప్రజెంటేషన్. రాజ్యసభ రిప్రజెంట్స్ ద స్టేట్స్ ఎట్ ద నేషనల్ లెవెల్. వెరాస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏం చేస్తాయి? దే రిప్రజెంట్ ద లోకల్ అండ్ రీజనల్ ఇంట్రెస్ట్ నాట్ ద ఫెడరల్ ఇంట్రెస్ట్. ఇక్కడ లోక్సభకి ఏవైతే రాజ్యసభలో ఉన్నారో రాజ్యసభలో మెంబర్స్ అనేవాళ్ళు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి డైరెక్ట్‌గా ఎలక్ట్ చేయబడతారు. వెరాస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో మెంబర్స్ డిఫరెంట్ పోర్షన్స్, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో కోఆపరేటివ్స్ నుంచి గవర్నర్ కోటా ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి రావడం అనేది
జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మేజర్‌లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే అసెంబ్లీలో ఉన్నారో వాళ్ళు ఎన్నుకోవడం ద్వారా రాజ్యసభకి ప్రతినిధులు రావడం జరుగుతూ లెజిస్లేటివ్ పవర్స్ హ్యాస్ ఈక్వల్ పవర్స్ విత్ ద లోక్‌సభ ఆన్ ఆర్డినరీ బిల్స్. ఇక్కడ మాత్రం కెన్ ఓన్లీ డిలే ఏ ఆర్డినరీ బిల్ ఫర్ మాక్సిమమ్ ఆఫ్ 4 మంత్స్. ఇందాక చెప్పుకున్నాం గదా! ఆర్డినరీ బిల్స్‌లో లోక్‌సభకి, రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ అనేవి ఉండడం జరిగింది. కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి ఈక్వల్ పవర్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఒక బిల్‌ని పాస్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ 4 మంత్స్ లోపల వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేయాల్సిన అవసరం. 4 మంత్స్ లోపు వాళ్ళు ఏదైనా బిల్‌ని యాక్సెప్ట్ చేయకపోయినా, యాక్సెప్ట్ చేయకపోయినా, రిజెక్ట్ చేసినా, సేమ్ టైమ్ ఏదైనా అమెండ్‌మెంట్స్‌ని ప్రపోజ్ చేసినా కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. దేర్ ఈస్ నో కంపల్షన్ ఆన్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ దట్ ద రికమెండేషన్స్ దట్ వర్ గివెన్ బై కౌన్సిల్ దట్ వర్ గివెన్ బై ద కౌన్సిల్స్. మనీ బిల్స్‌లో సేమ్ ఇక్కడ 14 డేస్‌ని మాత్రమే డిలే చేయగలుగుతుంది. ఇక్కడ కూడా దిస్ ఈస్ అ సిమిలారిటీ. మనీ బిల్స్ విషయంలో రెండింటికి రాజ్యసభకి వెల్ యాస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సిమిలర్ రూల్ అనేది దే కెన్ ఓన్లీ డిలే ద మనీ బిల్ ఫర్ మాక్సిమమ్ ఆఫ్ 14 డేస్. 14 డేస్ డిలే. సో అనదర్ స్పెషల్ పవర్స్ రాజ్యసభకి ఇందాకే చూసాం కదా! రాజ్యసభకి స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి. అండర్ ఆర్టికల్ 249 అండ్ ఆర్టికల్ 312. 249 ప్రకారం దే కెన్ ఆథరైజ్ పార్లమెంట్ టు మేక్ ఎ లా ఆన్ ద స్టేట్ లిస్ట్‌లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్ మీద పార్లమెంట్ లా చేయడానికి ఆథరైజ్ చేసే అవకాశం ఉంది. సేమ్ టైమ్ 312 టాక్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీస్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఐఏఎస్, రైట్. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి న్యూ ఏదైతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయో వాటిని క్రియేట్ చేయడానికి ప్రొవిజన్స్‌ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ ఎటువంటి పవర్స్ అనేవి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి అటువంటి పవర్స్ ఏవి. వాట్ ఈస్ ద రోల్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్? సీ ఇట్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఇన్ ద షేపింగ్ ఆఫ్ ద నేషనల్ పాలిసీ అండ్ మెయింటైనింగ్ ద ఫెడరల్ బ్యాలెన్స్. ఏదైతే ఫెడరల్ బ్యాలెన్స్ స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేయడానికి రాజ్యసభ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. రాజ్యసభ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇంట్రెస్ట్. సో, సో యాస్ ఎట్ ద సేమ్ టైమ్ నేషనల్ పాలిసీ మేకింగ్‌లో చాలా రోల్‌ని ప్లే చేస్తూ ఉంటుంది. హ్యాస్ ఎ లిమిటెడ్ రోల్ ఆఫెన్ సీన్స్ యాస్ ఎ డైలేటరీ పవర్, రైట్. ఇది ఉన్నా కూడా ఒక మోరల్ ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ చాంబర్. మోరల్ ఫోర్స్ ఎందుకు? ఇందులో చాలామంది విద్యావంతులు, మేధావులు ఉండడం. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి గవర్నమెంట్స్ దో దే ఆర్ నాట్ బైండింగ్ ఇన్ ఇట్. సపోజ్ ఇప్పుడు మన తెలంగాణలో చూడండి కోదండరాం గారు ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఒపీనియన్స్ అనేవి బిల్స్ ఎనాక్ట్ చేస్తున్నప్పుడు ఇవి బైండింగ్ కాకపోయినా కూడా గవర్నమెంట్ హ్యాస్ ద మోరల్ ఒక మోరల్ ఫోర్స్ అనేది ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్స్‌ని బిల్స్‌లోకి తీసుకోవడం కోసం, రైట్. దో ఇట్ ఈస్ ఇట్ ఈస్ సీన్ యాస్ ఎ డైలేటరీ ఛాంబర్. ఇట్ హ్యాస్ సర్టెన్ మోరల్ ఫోర్స్. మోరల్ ఫోర్స్, రైట్. ఎప్పుడైనా ఎవరైనా విద్యావంతులు, మేధావులు క్యారీస్ సర్టెన్ నార్మల్‌గా ఆల్‌టుగెదర్ డిలేయింగ్ ఛాంబర్ ఏమి ఉండదు. యూ రైట్. 2 థింగ్స్, 3 థింగ్స్‌ని మెన్షన్ చేసాము. సెకండరీ హౌస్, కంపారిజన్ బిట్వీన్ ద రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్. ఇప్పుడు కంక్లూజన్ రాద్దాం. ఇక్కడ 2 క్వెషన్‌ని క్లబ్ చేశాను నేను. రాజ్యసభ వర్సెస్ లోక్‌సభ. సేమ్ టైమ్ అనదర్ థింగ్ ఈస్ రాజ్యసభ వర్సెస్ ఎస్ఎల్‌సి, రైట్. సో, కంక్లూషన్స్ అనేవి ఇండివిడ్యువల్‌గా డిస్కస్ చేశాను. సో దట్ ఎప్పుడైనా మనకి క్వెషన్ వచ్చినప్పుడు ఈ రెండిటిని అడ్రెస్ చేయొచ్చు. రెండిటికి తగినట్టుగా అడ్రెస్ చేయడానికి అవకాశం అనేది. ఫస్ట్ థింగ్, రాజ్యసభ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్, ensuring the federal balance and representing the diverse interest of the states. Diverse interest of the states. The criticism about its functioning highlight the need for reforms to strengthen its role and ensure that it remains a vital part of India's democratic framework. ఏవైతే క్రిటిసిజం ఉందో ఆ క్రిటిసిజం అనేది రాజ్యసభ మీద వస్తుంది. ఇట్ ఈస్ హై టైమ్ టు యాక్ట్ ఆన్ ఇట్ అండ్ కరెక్ట్ ద అనామలీస్ అనేది మనం చేయాల్సిన అవసరం. అయితే షార్ట్ ఫాల్ ఉందో ఆ షార్ట్ ఫాల్‌ని రెక్టిఫై చేయండి అని చెప్పడమే రైట్. సో, ద క్రిటిసిజం అబౌట్ ఇట్స్ ఫంక్షనింగ్ హైలైట్ ద నీడ్ ఫర్ రిఫార్మ్స్ టు స్ట్రెంథెన్ ఇట్స్ రోల్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ రిమైన్స్ యాస్ ఎ వైటల్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ డెమోక్రటిక్ ఫ్రేమ్‌వర్క్. అనదర్ పార్ట్ ఈస్ ద రాజ్యసభ
with its broader national and federal mandate occupies a significant position in the legislative process, despite the limitations that sometimes it may appear as a secondary house. రైట్. సో, రాజ్యసభకి వైడర్‌గా, నేషనల్‌గా ఏదైతే ఉందో మ్యాండేటరీ ఉందో, ఫెడరల్ మ్యాండేట్ ఉందో, దాని ద్వారా ఇట్ ఆక్యుపైస్ ఏ సిగ్నిఫికెంట్ పొజిషన్. ఇట్ ఆక్యుపైస్ ఏ సిగ్నిఫికెంట్ పొజిషన్ ఇన్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్ డిస్పైట్ ఇట్స్ లిమిటేషన్స్ that sometimes it may appear as a secondary house. However, it plays a crucial role in the legislative process. Let's look into another one. Vast powers have been vested in the office of the speaker to strengthen the democratic institution of the parliamentary system and not to stifle the dissent or protest in the house. Comment in the context of India. Comment in the context of India. క్వశ్చన్లో ఏమడుతున్నారు? వాస్ట్ పవర్స్ హ్యావ్ బీన్ వెస్టెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్. స్పీకర్కి చాలా పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది టు స్ట్రెంగ్త్ ఇన్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. సో ఈ పవర్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ పార్లమెంటరీ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇచ్చారు తప్ప ఏవైతే డిసెంట్ అనేది పార్లమెంట్లో ఎక్స్ప్రెస్ చేయకుండా ఆపడానికి కాదు, ప్రొటెస్ట్ని ఎంకరేజ్ చేయడానికి కాదు. ఏవైతే ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ డిసెంట్స్. సో పార్లమెంట్లో డిసెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఆ డిసెంట్ని సప్రెస్ చేయడానికి ఈ పవర్స్ని వాడుతూ ఉన్నారు స్పీకర్స్ అనేది క్వశ్చన్ చెప్పడం జరిగింది. క్వశ్చన్లో ఏమడుతున్నారు? కామెంట్ అన్నారు. రైట్. ద స్టేట్మెంట్ ఈస్ సర్టెన్ అబౌట్ ద రోల్ ద స్పీకర్. స్పీకర్ యొక్క రోల్ గురించి క్వశ్చన్లో అడుగుతున్నారు. స్పీకర్కి చాలా పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ అనేవి ఎందుకోసం? టు స్ట్రెంగ్తెన్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్ని డెమోక్రటికల్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి మాత్రమే ఇచ్చారు. బట్ నాట్ టు స్టైఫిల్ ద డిసెంట్ ద పార్లమెంట్ అని అంటున్నారు. కామెంట్. సో ఎందుకు ఇచ్చారు ఈ పవర్స్ ఏంటి డిస్కస్ చేయాలి. పవర్స్ డిస్కస్ చేసిన తర్వాత హౌ దే కెన్ బి యూజ్ టు స్ట్రెంగ్తెన్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఎట్ ద సేమ్ టైమ్ వై దే షుడ్ నాట్ బి యూజ్ టు సపరేట్ ద డిసెంట్ అనేది రాయాలి. హెస్ క్లియర్లీ 3 పార్ట్స్ ఇన్ ద క్వశ్చన్. స్టేట్మెంట్ అనేది ఒకటే స్టేట్మెంట్గా ఉంది, బట్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఏవైతే వాస్ట్ పవర్స్ ఉన్నాయో వాస్ట్ పవర్స్ని మెన్షన్ చేయాలి. సేమ్ టైం వై దే షుడ్ బి, హౌ దే కెన్ బి యూజ్ టు స్ట్రెంగ్తెన్ ద పార్లమెంటరీ సిస్టమ్ అనేది రాయాలి. ఎట్ ద సేమ్ టైం ఎందుకు క్రిటిసిజం అనేది ఎందుకు వస్తుంది, ఆ పవర్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారన్న క్రిటిసిజం అనేది ఎందుకు ఉంది దాన్ని రాయాలి. రైట్. క్లియర్లీ ఇట్ హ్యాస్ 3 పార్ట్స్. ఇటువంటి క్వశ్చన్స్ని చదవడం, అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా పవర్స్ గురించి వస్తున్నప్పుడు పవర్స్ని క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఇఫ్ ఇట్ ఈజ్ అ 15 మార్కర్. ఎట్లాగో ఇక్కడ మనకు అన్ని 15 మార్కర్సే వస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ 10 మార్కర్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక వెన్ డయాగ్రామ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో మీరు పవర్స్ని డైరెక్ట్గా రాసేయచ్చు నార్మల్గా. ఎందుకనంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. రైట్. అండ్ ఎట్ ది సేమ్ టైం నాట్ టు స్టైఫిల్ ద డిసెంట్ అని అడుగుతున్నారు. ఒకవేళ 10 మార్కర్కి వచ్చినట్లయితే యూపీఎస్సీలో ఇలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. 15 మార్కర్ కాబట్టి ఇన్ డీటెయిల్గా ఏవైతే పవర్స్ కూడా ఉన్నాయో, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద స్పీకర్ ఉన్నాయో వాటిని కూడా ఎలాబొరేట్ చేయాల్సిన అవసరం అనేది వాటిని కూడా క్లియర్గా ఎలాబొరేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక్కడ స్పీకర్ గురించి అడిగారు. దే డిడ్ నాట్ మెన్షన్ వెదర్ ఇట్ ఈస్ లోక్సభ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇలా వచ్చినప్పుడు స్పీకర్ అన్నప్పుడు యూజువల్లీ ఇంట్రడక్షన్ పార్ట్లో అట్లీస్ట్ రెండింటి గురించి మెన్షన్ చేయండి. The Speaker of Lok Sabha or Legislative Assembly holds a pivotal role in the Indian parliamentary system. They occupy a pivotal role in the Indian parliamentary system. They are elected among the members of the House. Speaker is entrusted with the significant powers and responsibility to ensure the smooth functioning of the legislative process. చాలా పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇచ్చారో పవర్స్ని? టు ఎన్ష్యూర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. ఏదైతే లెజిస్లేటివ్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా సీమ్లెస్గా జరగడం కోసం అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అల్టిమేట్ ఏమేంటి అని అంటే ఏదైతే లెజిస్లేటివ్ ప్రాసెస్ ఉందో అది సరిగా జరగడం. రైట్. సో ద పవర్స్ ఆర్ మెయిన్ టు స్ట్రెంగ్తెన్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అప్హోల్డ్ ద పార్లమెంటరీ డెకోరం రాదర్ దెన్ స్టైఫిల్ ద డిసెంట్ ఆర్ ప్రొటెస్ట్ ఇన్ ద పార్లమెంట్. ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మనం మెన్షన్ చేస్తున్నాము. ఏదైతే సేమ్ ఉందో స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని మళ్ళీ రీఅఫర్మ్ చేస్తూ రాస్తున్నాం. వాట్ ఆర్ ద పవర్స్?
what are the powers and privileges of the speaker? First thing is maintaining order and decorum. Maintaining order and decorum. ఏదైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైమరీ టాస్క్ ఏంటి అనేది టు మెయింటైన్ ఆర్డర్ ఇన్ ద హౌస్. మెయింటైనింగ్ ఆర్డర్ ఇన్ ద హౌస్. ఒక ఆర్డర్లీనెస్ అనేది హౌస్లో ఎన్షూర్ చేయడం. ఒకరు సభలో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండడం. రైట్. ఒక బిల్ని ప్రవేశపెడుతున్నప్పుడు పర్టికులర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వడం. రైట్. సో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడాల్సిన తర్వాత పక్క వ్యక్తికి ఛాన్సెస్ ఇవ్వడం. ఒక ఆర్డర్లీనెస్ అనేది హౌస్లో ఎన్షూర్ చేయడం అనేది వారి యొక్క ప్రైమరీ టాస్క్. ఎన్షూరింగ్ ద డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఏ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఆర్డర్లీ మేనర్. ని గౌరవప్రదంగా ఒక క్రమ పద్ధతిలో జరగడం అనేది ఇంపార్టెంట్. వారి యొక్క ఫస్ట్ టాస్క్ ఏంటి అని అంటే టు ఎన్షూర్ దీస్ ఆస్పెక్ట్స్. సో ద రోల్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ. ఏదైతే పార్లమెంటరీ డెమోక్రసీ ఎఫెక్టివ్గా ప్రమోట్ చేయాలో దానికి చాలా క్రూషియల్. అట్ ద సేమ్ టైం అడ్జర్న్మెంట్ అండ్ కోరం. స్పీకర్ హ్యాస్ ద అథారిటీ టు అడ్జర్న్ ద హౌస్ ఆర్ సస్పెండ్ ద మీటింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ కోరం, ensuring that parliamentary sessions are conducted with a necessary attendance. ఎప్పుడైనా హౌస్లో ఆర్డర్లీనెస్ లేకపోయినా అడ్జర్న్మెంట్ చేయాలని అవసరం వచ్చినా కూడా స్పీకర్ హ్యాస్ దట్ పవర్. అట్ ది సేమ్ టైం కోరం. మినిమం నెంబర్స్ అనేవి చాలా అవసరం. మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు అవసరం ఉంటారు. ఏదైతే స్ట్రెంత్ ఉందో పార్లమెంట్ యొక్క స్ట్రెంత్, లోక్సభ రాజ్యసభ స్ట్రెంత్ ఉందో, లోక్సభలో తగిన స్ట్రెంత్ అనేది అటెండెన్స్గా రాలేదనుకోండి, అప్పుడు పార్లమెంట్ని అడ్జర్న్ చేసే అవకాశం కూడా వాళ్ళకుంది. అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. సో స్పీకర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్షూరింగ్ ద లెజిస్లేటివ్ డిబేట్స్ ద మినిమమ్ అటెండెన్స్. వెనెవర్ దెర్ ఇస్ నో మినిమమ్ అటెండెన్స్ ఇన్ ద హౌస్, he can adjourn the house. This minimum number is called as quorum. It is 1/10 of the house. Right. So another thing is decision on the money bill. Speaker decide చేస్తారు whether a particular bill money bill or not. ఒక బిల్ అనేది మనీ బిల్ అవుతుందా కాదా అని స్పీకర్ సర్టిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ హిస్ డిసిషన్ ఈజ్ ఫైనల్. హిస్ ఆర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. దిస్ పవర్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఎందుకు? మనీ బిల్స్ అనేవి ఎప్పుడైతే ఒక బిల్ని మనీ బిల్గా సర్టిఫై చేసినప్పుడు రాజ్యసభ యొక్క రోల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రాజ్యసభ ఎట్ మ్యాక్స్ కెన్ గివ్ సమ్ రికమెండేషన్స్ అండ్ దీస్ రికమెండేషన్స్ ఆర్ నాట్ బౌండ్ on the Lok Sabha. They can either accept or reject these recommendations. Max again the time frame ఉంటుంది 14 days time frame మాత్రమే ఉంది. స్పెషల్ రైట్స్ అనేవి లోక్సభకి వస్తాయి. సో ఆఫెన్ రెగ్యులర్గా స్పీకర్ యొక్క ఈ పవర్ ఏదైతే ఉందో మిస్యూజ్ అవుతుంది అని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. Speaker decides on the disqualification of members on the grounds of defection under 10th schedule of the constitution. Right. సో ఎవరైనా పార్టీ మెంబర్స్ డిఫెక్ట్ అయినప్పుడు, ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత, పార్టీ ఏ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత పార్టీ బికి వెళ్తే, పార్టీ బి స్పీకర్కి కంప్లైంట్ చేసినప్పుడు దే కెన్ డిస్క్వాలిఫై పర్టికులర్ పర్సన్. ఎవరైతే పర్సన్ డిఫెక్ట్ అయ్యారో, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి డిఫెక్ట్ అయ్యారో, స్పీకర్ హ్యాస్ ద పవర్ టు టేక్ యాక్షన్ ఆన్ ద మెంబర్షిప్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ యొక్క డిస్క్వాలిఫికేషన్ని చేసే అధికారం అనేది స్పీకర్కి. బట్ హౌఎవర్ దిస్ డిసిషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ద ఫేమస్ కోహిటో పలోహన్ కేస్. ఏదైతే ఈ కేసులో ఉందో స్పీకర్ యొక్క డిసిషన్ అనేది మాలిఫైడ్ ఇంటెన్షన్ మీద జరిగిందా లేదా అన్న దాని మీద జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనేది చేయడం జరిగింది. బట్ స్టిల్ స్పీకర్ హ్యాస్ అ సిగ్నిఫికెంట్ పవర్స్ వైల్ డిసైడింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్. కమిటీస్ అండ్ అపాయింట్మెంట్స్. Committee appointments. Speaker appoints the chairperson of the all parliamentary committees of the Lok Sabha and he supervises their functioning. నిన్ననే చూసాం కదా, పార్లమెంట్లో సర్టెన్ కమిటీస్ ఉంటాయి అని చెప్పేసి, డెడికేటెడ్ బాడీస్ ఫర్ డీటెయిల్ డిస్కషన్ ఆఫ్ పర్టికులర్ బిల్స్ ఆర్ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇష్యూస్ని డీటెయిల్గా స్టడీస్ చేయడానికి పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఉంటాయి. ఈ కమిటీస్ యొక్క చైర్మన్స్ని లోక్సభ కమిటీస్ అయితే ఎవరు అపాయింట్ చేస్తారు? స్పీకర్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పీకర్ అపాయింట్స్ ద చైర్పర్సన్స్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ కమిటీస్ ఆఫ్ ద
Lok Sabha, and he supervises the functioning of these particular committees as well. At the same time, he also chairs certain committees like Business Advisory Committee, the Rules Committee, and జనరల్ పర్పస్ కమిటీ. ఏవైతే ఉన్నాయో ఈ కమిటీస్‌కి తనే చైర్మన్‌గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కమిటీస్ యొక్క రోల్స్‌లో. రైట్. సో, ఈ పవర్స్ అనేవి డెమోక్రటిక్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. లైక్ ఎన్ష్యూరింగ్ ద అకౌంటబిలిటీ. స్పీకర్ ఎన్ష్యూర్స్ దట్ యాంపుల్ టైమ్ ఈస్ గివెన్ టు ఆల్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ద అపోజిషన్ టు వాయిస్ దేర్ కన్సర్న్ అండ్ హోల్డ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్. దిస్ ఫాస్టర్స్ ద హెల్తీ డెమోక్రటిక్ ప్రాసెస్. ఫస్ట్ పార్లమెంట్ యొక్క మెయిన్ యొక్క టాస్క్ ఏంటి? పార్లమెంట్ టాస్క్ లా ఎనాక్ట్‌మెంట్, తర్వాత హోల్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. రైట్. స్పీకర్ అందరి మెంబర్స్‌కి తగినంత టైమ్ ఇచ్చినప్పుడు దే ఆస్క్ ద క్వెషన్స్ టు ద గవర్నమెంట్. రైట్. సో, దే హోల్డ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్ ఫర్ దేర్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్. రైట్. సో, స్పీకర్ అందరికీ తగిన టైం ఇవ్వడం ద్వారా అపోజిషన్ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క వాయిస్‌ని రైజ్ చేయడం ద్వారా, వాళ్ళ యొక్క కన్సర్న్స్‌ని చెప్పడం ద్వారా గవర్నమెంట్‌ని అకౌంటబుల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. గవర్నమెంట్‌ని జవాబుదారీతనంగా నిలబెట్టే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సేమ్ టైమ్ అప్‌హోల్డింగ్ ద ఇంపార్షియాలిటీ. Speaker is expected to act impartially, ensuring fair representation and debates. By maintaining neutrality, Speaker protects the protects the interest of all members and upholds the integrity of the house. Right? The speaker is like an umpire in the game, umpire in the cricket match. Right? ఎటువంటి సైడ్స్ తీసుకోరు. ఓన్లీ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫెయిర్ డిసిషన్స్‌ని తీసుకొని అన్ని వర్గాలకి తగిన న్యాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దే ఎన్ష్యూర్ ఫెయిర్‌నెస్ ద ప్రాసెస్. రైట్. సో, డిబేట్ అనేది ఇంక్లూజివ్‌గా చేయడం ద్వారా, అందరికీ తగిన టైం ఇవ్వడం ద్వారా దే ఎన్ష్యూర్ ద న్యూట్రాలిటీ. దే ఎన్ష్యూర్ ద న్యూట్రాలిటీ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అందరికీ టైం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్‌ని, ఇంట్రెస్ట్‌ని, కన్సర్న్స్‌ని రైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీ పీపుల్స్ ఉన్న గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి తగిన స్కోప్ అనేది దొరుకుతూ ఉంటుంది. రైట్. సో, ఈ ప్రాసెస్ ద్వారా దే రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అండ్ అప్‌హోల్డ్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద హౌస్. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఫెసిలిటేటింగ్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. ఫెసిలిటేటింగ్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. సి డిబేట్స్ అనేవి చాలా కన్‌స్ట్రక్టివ్‌గా జరగడం ద్వారా, అందరికీ తగిన టైం ఇవ్వడం ద్వారా, అందరూ ఒపీనియన్స్‌ని కంపైల్ చేయడం ద్వారా కెన్ ఫెసిలిటేట్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. కెన్ ఫెసిలిటేట్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. ఒక రూల్స్‌కి కట్టుబడి ఒక ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్‌ని తీసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. స్పీకర్ ఫెసిలిటేట్స్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్ బై మేనేజింగ్ డిబేట్స్, ensuring adherence to the rules, promoting effective decision making. This strengthens the legislative framework and enhances the quality of the governance. ఎప్పుడైతే అందరూ ఒపీనియన్స్ అనేవి తీసుకున్న తర్వాత కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే ఉందో, ఒక డిబేట్స్, ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఎనాక్ట్ చేయబడిన లా అనేది చాలా బాగా ఉంటుంది. లీగల్‌గా స్క్రూటినీని తట్టుకోగలుగుతూ ఉంటుంది. తర్వాత దానికి అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా పడవు. దాని ద్వారా గవర్నెన్స్ ఏదైతే లా అనేది ఎనాక్ట్ అయిన తర్వాత దాని ప్రకారం ఏదైతే గవర్నెన్స్ ప్రాసెస్ ఉంటుందో అది ఫెయిర్‌గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నెసెసరీ లీగాలిటీని తప్పించవచ్చును. అవాయిడ్ చేయవచ్చును. రైట్. సో, స్పీకర్ యొక్క పవర్స్‌ని సక్రమంగా యూజ్ చేసినప్పుడు దే కెన్ స్ట్రెంథెన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. దే కెన్ స్ట్రెంథెన్ ద డెమోక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్. దట్ మీన్స్ ensuring the accountability, upholding the partiality, and at the same time facilitating the legal process. Facilitating the legal processes. బట్ ఇలా జరగడం లేదు కదా! దేర్ ఆర్ కంటెన్షియస్ ఏవైతే స్పీకర్ యొక్క రోల్ మీద ఉన్నాయో చాలా క్రిటిసిజంని డే టు డే వింటూ ఉంటాం. ఎందుకు స్పీకర్ రోల్ అనేది ఇంత క్రిటిసిజానికి సబ్జెక్ట్ అవుతూ ఉంది అనే వాటి మీద చూద్దాం. వాటిని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. స్పీకర్ యొక్క రోల్ అనేది ఎందుకు స్క్రూటినైజ్ అవుతూ ఉంది. డిస్పైట్ దీస్ ఎక్స్‌టెన్సివ్ పవర్స్, ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్ హాస్ ఫేస్డ్ క్రిటిసిజం ఫర్ పర్సీవ్డ్ పార్షియాలిటీ అండ్ ఇన్‌ఎఫెక్టివ్‌నెస్. ఏదైతే కొన్ని పార్టీస్‌కి ఫేవరబుల్‌గా, ఏవైతే రూలింగ్ పార్టీకి ఫేవరబుల్‌గా డిసిషన్స్ తీసుకుంటున్నారో అన్న పార్షియాలిటీ అన్న యాంగిల్ ఉంది. ఇంకొకటి ఏవైతే డిసిషన్స్ కొన్ని ఇన్‌ఎఫెక్టివ్‌గా ఉండడం లేదు. వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అనేవి
జ్యుడిషియరీకి వెళ్ళిన తర్వాత ఓవర్ రూల్ అనే అనుకోండి, వాళ్ళు చేసిన పనికి అర్థం అనేది ఉండదు. ఎఫెక్టివ్‌నెస్ అంటే ఏంటిది? ద ఎబిలిటీ టు బ్రింగ్ ద ఇంటెండెడ్ అవుట్‌కమ్, ఏదైతే అవుట్‌కమ్ ఉందో దాన్ని కరెక్ట్‌గా తీసుకురావాలి. స్పీకర్ చేసిన దాన్ని మళ్ళీ వేరే వాళ్ళొచ్చి ఓవర్ రూల్ చేస్తున్నారనుకోండి, సో, ఇట్ మీన్స్ దే ఆర్ ఇన్‌ఎఫెక్టివ్. రైట్? ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపార్షియాలిటీ ఇన్ డిఫెక్షన్ కేసెస్. మెయిన్‌గా డిఫెక్షన్ అనేది అపోజిషన్ పార్టీస్ నుంచి రూలింగ్ పార్టీస్‌లోకి ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఇన్ నార్మల్ సర్కమ్‌స్టాన్స్. రైట్? సో, ఇలా వెళ్తున్నప్పుడు స్పీకర్ రూలింగ్ పార్టీకి చెందిన వారై ఉంటారు. రైట్? సో, హి మే నాట్ టేక్ డెసిషన్ అగైన్స్ట్ ద రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ నుంచెళ్ళొస్తారు కాబట్టి, రూలింగ్ పార్టీకి అగైన్స్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా అరుదు. రైట్? సో, ఏవైతే డిఫెక్షన్స్ ఉంటాయో, డిఫెక్షన్ కేసెస్‌లలో ఇంపార్షియాలిటీ అనేది మిస్ అవుతుంది అని ఒక అలిగేషన్ అనేది ఉంది. ఫేమస్ ఎగ్జాంపుల్ ఈస్ ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్. ఉత్తరాఖండ్‌లో ఏం జరిగింది? ఏవైతే డిఫెక్షన్ కేసెస్ ఉన్నాయో, ఈ డిఫెక్షన్ కేసెస్‌ని స్పీకర్ పరిశీలించడం జరిగింది. వెన్ దేర్ వాస్ ఎ నోటీస్ పెండింగ్ ఫర్ హిస్ ఓన్ రిమూవల్. తననే తీసేయాలని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్‌ని పాస్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో స్పీకర్ వాస్ కన్సిడరింగ్ ద డిఫెక్షన్ కేసెస్ ఆఫ్ అదర్ మెంబర్స్. రైట్? ఉత్తరాఖండ్ స్పీకర్ డిసైడెడ్ ఆన్ డిఫెక్షన్ కేసెస్ వైల్ ఎ నోటీస్ ఫర్ హిస్ ఓన్ removal was pending. The Supreme Court intervened and suggesting that the Speaker do such, should not take such decision under these circumstances. They asked him to refrain from such decision under these circumstances. At the same time, money bill classification. చాలా వరకు రీసెంట్‌గా యాక్ట్స్ అనేవి మనీ బిల్ రూట్స్‌కి వెళ్తున్నాయని ఒక అలిగేషన్ అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆధార్ బిల్. ఆధార్ బిల్ ఏదైతే ఉందో మనీ బిల్‌గా ప్రవేశపెట్టడం అనేది జరిగింది లోక్‌సభలో 2016లో. చాలా వరకు ఏం చేశారు? కోర్ట్‌కెళ్ళడం జరిగింది. చాలా వరకు ప్రొవిజన్స్‌ని మనీ బిల్ కాదు అని చెప్పేసి కోర్ట్ అనేది సబ్సిక్వెంట్‌గా నలిఫై చేయడం అనేది జరిగింది. రైట్? సో, ఇలా మనీ బిల్ సర్టిఫికేషన్‌లో గూడా పార్షియాలిటీ అనేది చూపించడం జరుగుతూ ఉంది. దే ఆర్ నాట్ యాక్టింగ్ యాస్ ఎ న్యూట్రల్ బాడీ అనేది ఒక అలిగేషన్ అనేది ఉంది. స్పీకర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆధార్ బిల్ of 2026 as a money bill was contested. Critics argued that such decision bypassed the Rajya Sabha and undermined the meaningful debate on broader issues like privacy and data protection. Privacy and data protection. Another thing is parliamentary logjam. Parliamentary logjam. The speaker has been accused of bias during the parliamentary logjam, failing to facilitate the smooth functioning and often being perceived as a favoring the ruling. స్పీకర్ రోల్ ఏం జరుగుతోంది? రీసెంట్ టైమ్స్‌లో ఏం జరుగుతోంది? రైట్? లాస్ట్ 1 డికేడ్ ఆర్ 2 డికేడ్స్‌లో ఏం జరుగుతోంది? స్పీకర్ రోల్ అనేది ఒక పర్సీవ్డ్‌గా ఏదైతే న్యూట్రల్ బాడీ కాకుండా రూలింగ్ పార్టీకి ఫేవరబుల్‌గా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అపోజిషన్ మెంబర్స్‌ని ఒక ఇష్యూని డిస్కస్ చేద్దామని తీసుకొస్తారో స్పీకర్స్ మే నాట్ హీడ్ టు దేర్ డిమాండ్స్. తద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళు ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పార్లమెంట్ యొక్క బిజినెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. పార్లమెంట్ బిజినెస్ ఈ టైంలో జరగడం వల్ల ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ యొక్క బిజినెస్ సైమల్టేనియస్‌గా జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఎఫెక్టివ్‌గా జరగడం లేదు. బిల్స్‌ని సబ్మిట్ చేసినప్పుడు వాటి మీద ఎఫెక్టివ్ డిస్కషన్ జరగట్లేదు. ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండడం లేదు. ఓన్లీ సడెన్‌గా లాస్ట్ మొమెంట్‌లో బిల్స్ అన్నీ రష్ అయిపోతూ పార్లమెంట్ అపోజిషన్ మెంబర్స్‌ని సర్ది చెప్పేసి కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా స్పీకర్‌దే. స్పీకర్ హాస్ టు మెయింటైన్ ద ఆర్డర్ బై బై టాకింగ్ టు దీస్ అపోజిషన్ పీపుల్ వెల్. సో, ఈ లాగ్ జామ్స్ అనేవి ఏర్పడడం వల్ల కూడా ఒక పార్లమెంటరీ యొక్క ఎఫెక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతూ పార్లమెంటరీ యొక్క ఎఫెక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతూ రైట్. సో, ఇవి రాసిన తర్వాత ఏవైతే వే ఫార్వర్డ్ ఉందో సజెషన్స్ ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేయాలి. వాటిని కూడా డిస్కస్ చేయాలి. సజెషన్స్ ఏంటి? సజెషన్స్ అండ్ వే హెడ్. టు ఎన్‌ష్యూర్ స్పీకర్స్ రోల్ టు స్ట్రెంథెన్ రాదర్ వీకెన్ ద స్టైఫిల్ డెమోక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్స్ సెవరల్ రిఫార్మ్స్ ప్రాక్టీసెస్ కెన్ బి కన్సిడర్డ్. సో, ఏవైతే స్పీకర్స్ యొక్క రోల్‌ని స్ట్రెంథెన్ చేయడానికి సెవరల్ రిఫార్మ్స్ కెన్ బి కన్సిడర్డ్. ఫస్ట్ థింగ్ ఈస్ ఇన్‌స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్. Institutional safeguard. Implement a committee systems like the UK, where two senior legislators assist the speaker on decisions related to money bill. ఏవైతే ఇప్పుడు స్పీకర్ మనీ బిల్స్‌ని సర్టిఫై చేస్తారు కదా! అలా సర్టిఫై చేయడానికి వచ్చినప్పుడు 2 సీనియర్ లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా స్పీకర్ తీసుకోవడం
జరుగుతూ ఉంటుంది. యూనిలాటరల్‌గా యాక్ట్ చేయడం కంటే ఒక 2 సీనియర్ లెజిస్లేటర్స్ యొక్క ఒపీనియన్‌ని గూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ప్రివెంట్స్ ద ఇంపార్షియాలిటీ. స్పీకర్ సమ్‌టైమ్స్ మే ఫీల్ లైక్ యాక్టింగ్ టువర్డ్స్ హిస్ ఓన్ రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీకి అనుగుణంగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడొచ్చు. తద్వారా ఇంపార్షియాలిటీ అనేది మిస్ అవుతుంది. కానీ ఇలా ఒక 2 సీనియర్ లెజిస్లేటర్స్ యొక్క ఒపీనియన్ గూడా ఇవ్వడం వల్ల హి మే నాట్ టేక్ యూనిలాటరల్ డిసిషన్. హి మే నాట్ టేక్ unilateral decision. At the same time, it enhances the transparency well. Another thing is political neutrality. Political neutrality. Adapt the UK model where an MP elected as a speaker resigns from his political party, ensuring the neutrality and partiality. This practice would help maintain the speaker's credibility and objectivity. ఈ యూకేలో ఏం జరుగుతుంది, ఒకరు స్పీకర్కి ఎలక్ట్ అయిన తర్వాత దే రిజైన్ ఫ్రమ్ దేర్ పార్టీ అండ్ స్పీకర్ పొజిషన్కి వాళ్ళు ఏదైతే ఉన్నారో దే గెట్ ఎలక్టెడ్ వితౌట్ ఎనీ అపోజిషన్ పార్టీ కంటెస్టెంట్. పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు వేరే వాళ్ళు నిలబడరు. స్పీకర్ తను రిజైన్ చేసి వెళ్ళేంత వరకు, రోల్ నుంచి వెళ్ళేంత వరకు ఎన్నిసార్లు ఎలక్షన్ జరిగినా ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు అతనికి ఆపోజిట్గా నిలబడరు. స్పీకర్ అనే వాళ్ళు ఒకరే ఉంటారు. దే రిజైన్ ఫ్రమ్ దేర్ పార్టీ అండ్ దే గెట్ ఎలక్టెడ్ అన్కంటెస్టెడ్. ఎవరైనా ఉన్నా అపోజిషన్ లేకుండా గెలవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, దే యాక్ట్ ఇన్ న్యూట్రల్ మేనర్ అండ్ ఇంపార్షియల్ మేనర్. నార్మల్గా ఎవరైనా స్పీకర్ అయినా ఎందుకు పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ రూలింగ్ పార్టీస్కి ఫేవర్ చేస్తారు, పర్టికులర్ టర్మ్ అయిపోయిన తర్వాత అగైన్ దే హ్యావ్ టు గో టు ఎలక్షన్ ఆన్ దేర్ పార్టీ అండ్ దేర్ పార్టీ సింబల్స్, రైట్? సో వాళ్ళకి ఒక మోరల్ కంపల్షన్ అనేది కూడా ఉంటుంది కదా పార్టీకి అనుగుణంగా యాక్ట్ చేయడానికి. దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏదైతే ఈ ఆబ్లిగేషన్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రివెంట్ చేయడానికి తీసుకురావడం ఇటువంటి సిస్టమ్ని యూకేలో తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఎంపీగా ఎలక్ట్ అవుతారో ఆ ఎంపీ అనేవారు వాళ్ళ యొక్క రూలింగ్ పార్టీకి రిజైన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు అనుకున్నంత వరకు వాళ్ళు ఎంపీగా అన్కంటెస్టెడ్గా గెలుస్తూ ఉంటారు. దిస్ ఎన్ష్యూర్స్ ద న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ. దిస్ ప్రాక్టీస్ వుడ్ హెల్ప్ మెయింటైన్ ద స్పీకర్స్ క్రెడిబిలిటీ. స్పీకర్ యొక్క క్రెడిబిలిటీని పెంచడం అండ్ ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ అంటే టేకింగ్ డిసిషన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ రాదర్ దెన్ పొలిటికల్ కన్సిడరేషన్. Right. Another thing is judicial review and checks. While judicial review of the speaker's decision is limited, should be used effectively in exceptional circumstances to ensure that speaker's powers are not misused. ఇప్పటివరకు మనీ బిల్ ఏదైతే ఉందో వాటి మీద ఒక కంటెస్ట్ అనేది ఉంది. ఒకటి ఏదైతే హౌస్లో ఒక యాక్షన్స్ ఉంటాయో స్పీకర్స్ యొక్క యాక్షన్స్ ఉంటాయో వాటి మీద జ్యుడిషియరీ ఏది ఎటువంటి ఎంక్వైరీ ఆర్ కండక్ట్ చేయడానికి ఏది ఉండదు. ఓన్లీ తను తీసుకున్న డిసిషన్స్ అనేవి గుడ్ ఇంటెన్షన్తో తీసుకున్నారా లేదా మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో తీసుకున్నారా అనేది, వెదర్ న్యాచురల్ జస్టిస్ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఆర్ నాట్ అనే దాని మీదనే డిస్క్వాలిఫికేషన్ కేసెస్ అనేవి కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు అనేది పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది, రైట్? సో సరిగా వీళ్ళ యొక్క వాదనలు విన్నారా లేదా, స్పీకర్ వాళ్ళ నుంచి నోటీసెస్ ఇచ్చి వాళ్ళ యొక్క వాదనలు విన్నారా లేదా, డిస్క్వాలిఫై చేసే ముందు అన్న అంశాల మీద మాత్రమే పరిగణింపబడుతుంది, రైట్? దేర్ రోల్ ఈస్ లిమిటెడ్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్యుడిషియల్ రివ్యూ అనేది రోల్ అనేది పెరగాలి అని చెప్పడం జరుగుతుంది. అనదర్ థింగ్ ఈస్ కోఆపరేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్. బోత్ రూలింగ్ పార్టీ అండ్ ద అపోజిషన్ పార్టీ must cooperate to ensure the smooth functioning of the parliament. This collaboration would reduce the instances where the speaker is put in difficult situations, right? It's easier said than done. చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు అని అంటే పొలిటికల్ పార్టీస్ చాలా డైవర్స్ ఐడియాలజీతో వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే చూస్తూ ఉంటారు, రైట్? సో అలా కాకుండా వాళ్ళు తగిన కోఆపరేషన్ చేసుకుంటూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటూ ఆర్గ్యుమెంట్స్ని డిబేట్స్ని చాలా అర్థవంతంగా జరిపించాలి. అప్పుడు స్పీకర్కి ఇటువంటి ఒక సిచ్యువేషన్స్ అనేవి తగ్గుతాయి అనేది ఈ పాయింట్. అదర్ థింగ్ ఈస్ మెయింటైనింగ్ డెమోక్రటిక్ ఇథోస్. ద స్పీకర్ మస్ట్ అప్హోల్డ్ ద డెమోక్రటిక్ వాల్యూస్ ఎన్ష్యూరింగ్ దట్ యాక్షన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ అండ్ న్యూట్రల్. దట్ ద ప్రిన్సిపల్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ మస్ట్ ఆల్సో బీ టు బి డన్ షుడ్ గైడ్ ద స్పీకర్స్ కండక్ట్. ఈ స్పీకర్స్కి చాలా పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కెన్ మ్యానిపులేట్, రైట్?
కెన్ మ్యానిపులేట్ ద థింగ్. హీ కెన్ ఇగ్నోర్ ఈజీలీ. ఏదైనా అడ్జర్న్మెంట్ మోషన్‌ని పాస్ చేసినప్పుడు హీ కెన్ ఈజీలీ రిజెక్ట్ దట్ పర్టిక్యులర్ అడ్జర్న్మెంట్ మోషన్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ ఇన్ నీడ్. క్వెషన్ అవర్స్‌లో చాలా క్వెషన్స్‌ని రైజ్ చేసిన అడ్జర్న్మెంట్ మోషన్స్, ఇంపార్టెంట్ ఇష్యూస్‌ని ఎవరైతే అపోజిషన్ పార్టీస్ డిస్కషన్ కోసం ఇస్తారో వాటిని ఈజీగా తను రిజెక్ట్ చేయొచ్చు. హీ కెన్ వీటో దెమ్, రైట్? ఎప్పుడైతే చాలా స్పీకర్ మీనింగ్‌ఫుల్‌గా యాక్ట్ చేశారనుకోండి, తను ఒక డెమోక్రటిక్ ఇథోస్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. నాట్ జస్ట్ ఫేవరింగ్ ద రూలింగ్ పార్టీ బట్ ఫేవరింగ్ ద ఎంటైర్ సొసైటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? కంక్లూజన్. ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ హోల్డ్స్ ఎ వాస్ట్ పవర్స్ టు స్ట్రెంథెన్ ద democratic institutions within the parliamentary system. However, these powers must be exercised impartially and judiciously to avoid stifling the dissent or protest in the house. ఏవైతే పొజిషన్స్ పవర్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. ఆ పవర్స్ అనేవి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ చేయాలని చెప్తున్నారు. దే షుడ్ నాట్ బి యూజ్డ్ టు స్టైఫిల్ ద డిసెంట్ ఆర్ ద ప్రొటెస్ట్. ద స్పీకర్స్ అలా చేసినప్పుడు స్పీకర్స్ ఆఫీస్ కెన్ ఎఫెక్టివ్లీ ఫుల్ఫిల్ ఇట్స్ రోల్స్ అప్హోల్డింగ్ ద ఇంటిగ్రిటీ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఇండియాస్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇలా చేసినప్పుడు వాళ్ళు ఇంటిగ్రిటీని ఎన్షూర్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైమ్ పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షనాలిటీని అప్హోల్డ్ చేసిన వల్ల అవుతూ ఉంటారు. ఈ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్. వెరీ బిగ్ క్వెషన్స్. ఎందుకంటే చాలా టాపిక్స్‌ని క్లబ్ చేయడం జరిగింది. ఇందులోనే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. తర్వాత మెజర్స్‌ని కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ దెమ్. డూ అటెంప్ట్ దీస్ క్వెషన్స్. లెట్ మీ నో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెరీస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.